మరోవైపు మంత్రి నారాయణ ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. నెల్లూరులోని మంత్రి నారాయణ ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు ఇంటితో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా ఏకకాలంలో దాడులు జరుపుతున్నారు. ఇక విజయవాడలోని నారాయణ కళాశాలకు కూడా ఐటీ అధికారులు చేరుకుని సోదాలు చేస్తున్నారు. బెజవాడలో ఐటీ సోదాలు మొదలయ్యాయి. ఆటోనగర్లోని ఐటీ కార్యాలయం నుంచి 8 బృందాలు సోదాలకు బయలుదేరగా ఇప్పటికే పలువురు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా టీడీపీ నేత బీద మస్తాన్రావు కంపెనీలలో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఇక ఇవాళ ఉదయం నుంచే బెజవాడలోని పలువురు ప్రముఖుల నివాసాల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మంత్రి నారాయణ ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. నెల్లూరులోని మంత్రి నారాయణ ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు ఇంటితో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా ఏకకాలంలో దాడులు జరుపుతున్నారు. ఇక విజయవాడలోని నారాయణ కళాశాల కూడా ఐటీ అధికారులు అక్కడికి చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. బెజవాడలో ఐటీ సోదాలు మొదలయ్యాయి. ఆటోనగర్లోని ఐటీ కార్యాలయం నుంచి 8 బృందాలు సోదాలకు బయలుదేరగా ఇప్పటికే పలువురు ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా టీడీపీ నేత బీద మస్తాన్రావు కంపెనీలలో అధికారులు సోదాలు కొనసాగుతుండగా లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఇక ఉదయం నుంచి బెజవాడలోని పలువురు ప్రముఖుల నివాసాలు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక మరోవైపు మంత్రి నారాయణ ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. నెల్లూరులోని మంత్రి నారాయణ ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు ఇంటితో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా ఏకకాలంలో దాడులు జరుపుతున్నారు. ఇక విజయవాడలోని నారాయణ కళాశాలకు కూడా ఐటీ అధికారులు చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఐటీ అధికారుల సోదాలు హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కావచ్చు, ఇప్పుడు ఇంత సడన్ గా ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అధికారుల సోదాల నిర్వహణకు ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు మంత్రి నారాయణ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా మరోవైపు టీడీపీ నేత బీద మస్తాన్రావు ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీని దగ్గర నుంచి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రంజిత్, ఉదయం ఏకూజావ నుండి కూడా దాదాపు 8 బృందాలు ఐటీ బృందాలు విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లుగా తెలుస్తుంది. ఆటోనగర్ లోని ఆదాయ పన్ను శాఖ జాయింట్ అధికారి కార్యాలయం నుండి కూడా ఈ బృందాలు బయలుదేరినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నాయని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా అయితే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి పైన ఎటువంటి ఐటీ శాఖ దాడులు జరగటం లేదని చెప్పి నారాయణ కార్యాలయం నుంచి కూడా ఒక మెసేజ్ ని అన్ని మీడియా సంస్థలు కూడా పంపించడం జరిగింది. కానీ ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం ఒక పక్కా ప్రణాళికతో ముందస్తు వ్యూహంతో దాదాపు పక్కా ఎవిడెన్స్ తో దాదాపు 8 మంది ముఖ్యుల మీద ఈ దాడులు చేయాలని చెప్పి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బెంగళూరు నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 200 మందికి పైగా ఐటీ శాఖ అధికారులు సిబ్బంది కూడా నిన్న రాత్రి విజయవాడ చేరుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఆటోనగర్ లోని జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యి ఉదయం ఎక్కువజామున వివిధ ప్రాంతాలకు డిస్పాచ్ కావడం జరిగింది. ముఖ్యంగా విజయవాడతో పాటు అటు శ్రీకాకుళం జిల్లాలోని జీడిపప్పు పరిశ్రమకు సంబంధించి పారిశ్రామికవేత్తలపైన అలాగే నెల్లూరు జిల్లాలోని టీడీపీ నాయకుడు బేదన మస్తారావు ఆస్తులపైన అన్నిటి కూడా ఇప్పటికే తనిఖీలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారో అటు పారిశ్రామికవేత్తలు కానీ, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, ఇటు బిల్డర్స్ కానీ వారి ఆస్తులపైన అలాగే ఇతర సంబంధించి టీడీపీ నేతలు అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన ఆస్తులపైన
వీటన్నిటిపైన కూడా ఎవరైతే వారు ముందస్తుగా కొంత సమాచారం సేకరించారో దాని మేరకు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ తర్వాత దాడులు కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఎవరైతే దాఖలు చేయలేదో వారిని ముఖ్యంగా టార్గెట్ పెట్టుకుని ఈ దాడులు కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఫండింగ్ ఎవరైతే సమకూర్చారో వారి వారి పైన ముందుగా ఈ ఐటీ శాఖ అధికారులు కూడా దాడులు టార్గెట్ చేసి దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆపరేషన్ గరుడ ఏదైతే ఇటీవల ప్రచారంలోకి వచ్చిందో ఆ ఆపరేషన్ గరుడలో భాగంగానే వివిధ రూపాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ ఆ సానుభూతి పరులు కానీ వేధించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి కూడా కొంతమంది టీడీపీ నేతలు తెలుపుతున్నారు. అయితే ఇటువంటి ఐటీ దాడులు జరుగుతాయని చెప్పి ఏవైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇంటిపైన ఐటీ శాఖ దాడులు జరిగాయో అప్పుడే ఇక్కడ ఏపీలో ఉన్న టీడీపీ నేతలు కొంత ఎలక్ట్ అవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా త్వరలో మన పైన ఆస్తులపైన అలాగే ముఖ్య పారిశ్రామికతలపైన ఐటీ శాఖ దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు అన్ని కూడా పక్కాగా డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకుని ఉంచాలని చెప్పి కూడా చంద్రబాబు ఇటీవలే టీడీపీ నేతలకు ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకే వాళ్ళంతా కూడా కొంత మేరకు జాగ్రత్త పడినప్పటికీ ఒకసారి ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగిస్తే దానికి సంబంధించి ఏదో రకమైన విధంగా అటు బ్యాంక్ అకౌంట్లు కానీ అలాగే వారి ఆర్థిక సంబంధించి లావాదేవీలు కానీ సీజ్ చేసి విచారణ పేరుతో నెలల వ్యవధి విచారణ కొనసాగించి వాటికి సంబంధించిన అన్ని ఆస్తులకు సంబంధించిన అన్ని లావాదేవీలన్నీ కూడా నిలుపుదల చేసే విధంగా కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఒక టీడీపీ నేతలను మంత్రులను కూడా ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చర్యలుగానే కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పి కూడా కొంతమంది టీడీపీ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ అయితే ఐటీ శాఖ అధికారులు ఏ విధంగా దాడులు కొనసాగించేది ఎవరి మీద దాడులు కొనసాగించే దాని మీద కూడా ఇంకా స్పష్టమైన ఎవరినైతే ఇవ్వలేదు. కానీ ఏపీలో ఈ రోజు రేపు కూడా పూర్తి స్థాయిలో దాడులు కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా విజయవాడలో మంత్రి నారాయణ సంబంధించిన ఆస్తులపైన అలాగే కళాశాలకు సంబంధించి అకౌంట్స్ పైన అన్నిటిపైన కూడా కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దాడులు పూర్తయిన తర్వాత రేపు గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులపైన కూడా దాడులు కొనసాగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అంటే పెద్ద మొత్తంలో నగదు అలాగే ఇటువంటి లావాదేవీలు ఏమి పట్టుబడినప్పటికీ వారి ఆస్తులపైన వారికి సంబంధించిన ఎన్నికల్లో అఫిడవిట్ లో ఏదైతే డాక్యుమెంట్స్ సంబంధించి వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు అఫిడవిట్ చేశారో ఆ తర్వాత ఇప్పుడు వారి ఆస్తులు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి వారు ఏ విధంగా పెరిగాయన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఈ ఐటీ శాఖ అధికారులు విచారణ జరిపే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి సంబంధించి అర్థం పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వం పైన బీజేపీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యగాని ఇటువంటి దాడులు కొనసాగిస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు రంజిత్. మరి శ్రీనివాస్, అదేవిధంగా ఆటోనగర్లోని ఐటీ కార్యాలయం నుంచి 8 బృందాలు సోదాలకు బయలుదేరగా ఇప్పటికే పలువురు ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. మరి 8 బృందాలు ఏ ప్రాంతాలలో సోదాలు కొనసాగిస్తున్నాయి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? 8 బృందాలు కూడా ఈరోజు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన అకౌంట్స్ పైన లావాదేవీల పైన నారాయణ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత అంతకుముందు నారాయణ విద్యా సంస్థలుగా ఉంది. వేల కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖకు సంబంధించి చాలా తక్కువ ఆదాయం చూపుతున్నారని చెప్పి ఒక ఫిర్యాదు గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అందింది. ఈ నేపథ్యంలోనే వారిపైన దాడులు చేయాలని గతంలోనే నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం ప్రభుత్వం మైత్రి మిశ్రత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ దాడులు కొంతకాలం పోస్ట్ పోయినట్లు తెలుస్తుంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో ఎప్పుడైతే విడిపోయిందో ఆ తర్వాత కేంద్రంలో ఉన్న ఐటీ శాఖ అధికారులు ఈ దాడులను అటు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో విస్తృతపరచాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ అధికారులు విజయవాడతో పాటు ఏపీలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు అలాగే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారి ఆస్తుల వివరాలు సేకరించి వారి ఆస్తులకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 200 మంది పైగా ఐటీ సిబ్బంది కానీ అధికారులు కానీ విజయవాడ చేరుకొని వివిధ బృందాలుగా ఏర్పడి అంటే విజయవాడలో 8 బృందాలు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి. ముఖ్యంగా
నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన కార్యాలయాలపైనే ఈ రోజు దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది రంజిత్. శ్రీనివాస్, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలతో పాటు బీద మస్తానరావు ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. వీరిద్దరి మీదే కాకుండా ఇంకెవరి పైన రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తల మీద కానీ సోదాలు కొనసాగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే ముఖ్య నేతలు గాని అలాగే ప్రజా ప్రతినిధులు గాని ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలు సంబంధించి ఈ ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగుతుందని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు గాని అలాగే ఎంపీలు గాని ప్రజా ప్రతినిధులు గాని వారి ఇళ్లపైన వారి ఆర్థిక లావాదేవీల పైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఎంపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అలాగే మంత్రి పచ్చిపాటి పుల్లారావు అలాగే విజయవాడ సంబంధించి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆస్తులపైన అలాగే వారి ఆర్థిక లావాదేవీలపైన కూడా దాడులు కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికి సంబంధించి ఇటు అన్ని రకాలుగా అటు తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ ఇటు సానుభూతులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఎవరున్నారో ఇప్పటికే వారికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సేకరించడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారమే వారు విడతల వారీగా ఎవర లిస్ట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇప్పటికే సేకరించుకున్నారో వారందరిపైన కూడా దాడులు కొనసాగించే అవకాశం ఉంది రంజిత్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరింత సమాచారం కోసం మళ్ళీ సంప్రదిస్తాం.